హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ భారత్ స్టీమ్ బాయిలర్ ఎక్స్పో 2024 అనేది జరిగింది రీసెంట్గా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ దీని జరగడం వల్ల ఏంటి ఇంపార్టెన్స్ అనేది మనం చూద్దాం. అసలు ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది ఎక్కడ జరిగిందంటే గుహవతి, నథింగ్ బట్ అస్సాం రాష్ట్రంలో జరిగిందనమాట. ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ రాష్ట్రం యొక్క అస్సాం మినిస్టర్, అంటే ఇక్కడ వెల్ఫేర్ ఆఫ్ ట్రైబ్స్ అండ్ లేబర్ ఎంప్లాయ్మెంట్కి చెందినటువంటి మినిస్టర్ సంజయ్ కిషన్ గారు ఈ యొక్క మీటింగ్కి అధ్యక్షత వహించడం జరిగింది. ఇక్కడ అస్సాం అంటున్నాం కాబట్టి అక్కడ టీ ప్రాంతం కాబట్టి దానికోసం ఒక ప్రత్యేక మినిస్ట్రీ అనేది వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ఆ మినిస్ట్రీ తరపు నుంచి సంజయ్ కిషన్ గారు ఈ ఎక్స్పోకి హాజరవడం జరిగింది. బట్ ఈ యొక్క ఎక్స్పో ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనకు తెలియాలన్నమాట. ఎందుకంటే స్టీమ్ బాయిలర్ ఎక్స్పో అన్నాం. నథింగ్ బట్ పెద్ద పెద్ద స్టీమ్ బాయిలర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడెక్కడ వినియోగిస్తామో వాటికి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ అనమాట. అండ్ ఈ యొక్క ఎగ్జిబిషన్ భాగంగా ఎటువంటి విషయాల్ని ప్రతిపాదించారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ ఈవెంట్ ఏదైతే ఉందో దానిలో ఎవరెవరు పాల్గొన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ గెయిన్స్ అనేవి ఇందులో పాల్గొన్నాయి అనమాట. లైక్ ఐఓసిఎల్. ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఐఓఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండ్ ఎన్ఆర్ఎల్. ఎన్ఆర్ఎల్ వచ్చేసి నుమలిగ్రా రిఫైనరీ అనమాట. ఇవన్నీ కూడా చమురు శుద్ధి కర్మాగారాలుగా ఉంటాయి. ఎక్కడైతే ఆయిల్ ఎక్స్పోర్టేషన్ అంటే ఇక్కడ మనకి అస్సాం రాష్ట్రంలో ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటుంది. దిగ్బాయ్ ప్రాంతం ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బీసీపీఎల్. బీసీపీఎల్ వచ్చేసి బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్స్ లిమిటెడ్ అనమాట. అండ్ అస్సాం పెట్రోకెమికల్స్ అండ్ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎక్స్పో ఏదైతే ఉందో దానిలో ఏంటంటే ఈ యొక్క స్టీమ్ బాయిలర్స్ని తయారు చేసేటువంటి లీడింగ్, అంటే ఇప్పుడున్నటువంటి స్టీమ్ బాయిలర్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాల్గొంటారు. అండ్ దాని పరంగా నాణ్యతని చెక్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ స్టీమ్ బాయిలర్స్ని ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇండస్ట్రీ పరంగా ఆ యూజర్స్ కూడా ఈ యొక్క ఎక్స్పోకి హాజరవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి ఇది జరుగుతున్నప్పుడు మన దేశం మొత్తం ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ అయినా ఎక్స్పర్ట్స్ అయినా వాళ్ళందరూ కూడా అక్కడ హాజరయ్యి ఇక్కడ స్టీమ్ బాయిలర్స్ యొక్క నాణ్యతని పరీక్షించడం అండ్ వాటి యొక్క ఉత్పాదన సరిగ్గా ఉంటే వాటిని కొనుగోలు చేయడం అనేది ఈ యొక్క ఎక్స్పోలో జరుగుతుంది. స్టీమ్ బాయిలర్స్ ఎక్కడెక్కడ వాడతారో ఆ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ హాజరయ్యి వాటిని చెక్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ భారత్ స్టీమ్ బాయిలర్ ఎక్స్పో ఎక్కడ జరిగింది అంటే గుహవాటీలో జరిగింది. అండ్ ఇక్కడ ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ జరిగినటువంటి ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో స్టీమ్ బాయిలర్స్ ఎక్కడెక్కడ వాడుతున్నారో వాటి సంఖ్యను పెంచినప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి ఉత్పాదన అనేది పెరుగుతుంది. అందుకోసమే వాటిని ఎక్కువగా వాడడానికి ప్రోత్సహిస్తుంది అనమాట గవర్నమెంట్. అండ్ దాంతోపాటు ఎక్కడెక్కడైతే వీటిని సామర్థ్యంగా వాడుకోవాలో అన్ని చోట్ల కూడా ఈ యొక్క స్టీమ్ బాయిలర్స్ని ఎక్కువగా వాడుకోవడానికి వీలు కలుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్ భాగంగా ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి అందేటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే ప్రొడక్ట్ షోకేస్ అనమాట. నథింగ్ బట్ ఇక్కడ స్టీమ్ బాయిలర్ ఎక్స్పో అన్నాం కాబట్టి ఇండస్ట్రీ పరంగా ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయి స్టీమ్ బాయిలర్స్లో అవన్నీ కూడా, అంటే ఇండస్ట్రీ సెక్టర్ బాయిలర్ ఇండస్ట్రీ సెక్టర్లో కొత్తగా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు అలయన్స్ బాండింగ్. ఇక్కడ చాలా రకాలైనటువంటి కంపెనీస్కి చెందినటువంటి అధికారులు పెద్ద పెద్ద సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నప్పుడు వాళ్ళ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి కొన్ని కంపెనీస్ టైఅప్ అయి వర్క్ చేయడం ఇటువంటివన్నీ జరుగుతాయి అనమాట. అలయన్స్ బాండింగ్ కూడా ఈ యొక్క మీటింగ్లో భాగంగా జరుగుతుంటుంది. అండ్ సినర్జీస్ అండ్ కొలాబరేషన్స్. ఇక్కడ ఏంటంటే చాలామంది వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఈ స్టీమ్ బాయిలర్స్ ఎక్స్పో పరంగా ఆ యొక్క ఇండస్ట్రీస్లో కనుక ఒకరి నుంచి ఇంకొకరికి ఏదైనా గ్రోత్ పరంగా అవసరమైతే వాళ్ళకి ఒక మంచి తోడ్పాటు అనేది లభిస్తుంది. మార్గం కూడా తెరవబడి కలిసి వర్క్ చేయడానికి దేశ ఉన్నతి కోసం వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ వాళ్ళకి లభిస్తాయి అనమాట. ఇక్కడ స్టీమ్ బాయిలర్ ఎక్స్పో ఎక్కడ జరిగిందంటే గుహవాటీలో జరిగింది. మార్చి 4, 5, 6 తారీఖుల్లో ఈ స్టీమ్ బాయిలర్ ఎక్స్పో ఏదైతే ఉందో అది గుహవాటీలో జరిగిందనమాట. నెక్స్ట్
బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్. సో బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్ అంటే ఇది ఒక సంస్థ అనమాట. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల యొక్క జాబితాని రిలీజ్ చేస్తుంటుంది. బట్ ఇది లైవ్గా కూడా ఎప్పటికప్పుడు తన యొక్క డేటా అనేది మారుస్తూ ఉండి ఈ డేటా పరంగా ఎవరు అత్యధిక ధనవంతులు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు తెలియజేస్తుంటుంది అనమాట. సో రీసెంట్గా అయితే మార్చి 10 యొక్క గణాంకాల ప్రకారం బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారంటే బెర్నార్డ్ ఆర్నాల్ట్ గారు. సో ఆయన $201 బిలియన్ నెట్ వర్త్ తోటి ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. సో సెకండ్ పొజిషన్ వచ్చేసి జెఫ్ బెజోస్, థర్డ్ పొజిషన్ ఎలాన్ మస్క్, ఫోర్త్ జుకర్బర్గ్ అండ్ ఫిఫ్త్ బిల్ గేట్స్. అండ్ మన దేశానికి చెందినటువంటి వ్యక్తుల్లో అంబానీ గారు అండ్ అదానీ గారు కూడా ఉన్నారు. సో అంబానీ గారు వచ్చేసి $113 బిలియన్ అమౌంట్ తోటి 11th పొజిషన్లో ఉన్నారు. అండ్ అదానీ గారు, సో గౌతమ్ అదానీ అంటాం, ఆయన వచ్చేసి $103 బిలియన్ అమౌంట్ తోటి 13వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సో ఫస్ట్ పొజిషన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అనమాట. ఇంతకుముందు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి ఫోర్బ్స్ జాబితాలో కూడా ఈయన మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన నెట్వర్త్ అనేది ఇంపార్టెంట్. సో అసలు ఎవరైనా, సో ఈయన ఒక ఫ్రెంచ్ కంపెనీ అధినేత అనమాట. ఆ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెంచ్ వ్యాపారవేత్త. అండ్ ఆయన కంపెనీ పేరు ఒకటి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో కంపెనీ పేరు వచ్చేసి LVMH కంపెనీ అనమాట. ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు ఎవరంటే ఆర్నాల్డ్ బెర్నార్ట్ అనమాట. ఈయనే ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.